పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. మంచిది. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ పునరుద్ధానానికి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి మరి ఆదివారం ఈ రీతిగా దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి ఇంతవరకు మన పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా దేవుని యొక్క నామాన్ని మహిమపరిచాము. మీ ఎదుట నిలవబడి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి అత్యల్పమైన నాకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, దేవుడు మన జీవితాల్లో చేస్తున్న ప్రతి కార్యమును బట్టి అందరం హృదయపూర్వకంగా మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. గడిచిన వారము మనము ఎలీషా యొక్క చివరి ప్రయాణము గురించి మనం విన్నాము. ఎలీషా తన గురువు గారి దగ్గర నుంచి 200 అభిషేకాన్ని పొందుకోవటానికి, అంటే ఒక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి తన గురువు గారిని, అంటే దైవజనుని ఎలాగ వెంబడించాడో ఒక 4 అనుభవాలు మనము విన్నాం. మొదటి అనుభవము చెప్పండి, గిల్గాలు అనుభవం. రెండవది బేతేలు అనుభవం. మూడవదిగా ఎరికో దాటిన తర్వాత యోర్దాను. ఎప్పుడైతే వాళ్ళు దాటారో దేవుడు అక్కడ ఏలియాని పరలోకానికి ఆరోహణమైనట్లుగా తన రథములను పంపించాడు. అంతవరకు వెంబడించిన ఎలీషా మీదకి చెప్పండి, ఏలియా మీద అభిషేకం 200గా ఎలీషా మీదకి వచ్చేసింది. కాబట్టి మనము కూడా దేవుని దీవెనలని ఊరికి రావండి. దేవుని దగ్గర నుంచి ఏదైనా చెప్పండి, డబ్బులు ఎవరు ఊరికినే, అట్లాగే దేవుని దీవెనలు కూడా ఊరికనే వచ్చేస్తాయా? వెంబడించడం అనేది చాలా, అది క్రైస్తవునికి, క్రీస్తుని మనం వెంబడించాలి. బైబిల్ గ్రంథం వెంబడించిన చాలా మంది ఉన్నారు. రూతు తన అత్తను వెంబడించింది, యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎలీషా ఏలియాని అంత మార్గమధ్యంలో ఎన్ని, అంటే ఆ శిష్యులు ఎంత నిరుత్సాహపరిచినా ఎలీషా మటుకి ఒక గొప్ప నిరీక్షణతో దైవజనుని వెంబడించాడు. తను ఆశించింది పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే నేను అడుగుతున్న ప్రశ్న, మీ ప్రయాణం ఎక్కడ ఉంది? ఆలోచించారా? ఏదో పాస్టర్ గారు చెప్పుకొని వెళ్ళిపోతున్నారు మళ్ళా మా పాటికి మేము. ఇప్పుడు మీ ప్రయాణం విన్న వాక్యము మనం వెంటనే దాన్ని పరిశీలన చేసుకోవాలి. అది పరిశీలన చేసుకోకపోతే అది ఎంత నేను చెప్పినా, దేవుడు స్వయాన తన దూతలను పంపించి గాబ్రియల్ని ఇంకా మిఖాయేల్ని పంపించి చెప్పినా అవి పని చేయవు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? గిల్గాలు దగ్గర ఎవరున్నారు? గిల్గాలు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గిల్గాలు అనగా అంటే మనం వెంటనే దాన్ని ఏం చేసుకోవాలి? నేను ఎక్కడ ఉన్నాను దేవుని అడగాలి, మన పక్కన వాళ్ళు కాదు. నేను ఎక్కడున్నాను ప్రభువా? నా ప్రయాణం ఇంకా గిల్గాలు దగ్గరే ఉందా? అంటే ఇంకా ఈ పాపపు లోకంలో అక్కడే ఉండిపోయిందా? లేకపోతే నేను గిల్గాలు దాటి బేతేలు అనుభవంలోనికి నేను వచ్చానా? కొంతమంది గిల్గాలు దాటి బేతేలులోని ఇంకా మందిరంలోనే, ఇంకా వేరే ఆప్షన్ ఉండదండి. మందిరానికి రావటం, వెళ్ళిపోవటం. హల్లెలూయా. మందిరం తర్వాత ఏం చేయాలి? ఎరికోను దాటాలి. అంటే లోకంలోనికి వెళ్ళి దేవునికి సాక్షిగా ప్రకాశిస్తూ వచ్చే ప్రతి ఆటంకంలో కూడా జయించాలి. ఎంతమంది బేతేలు దాటారు? నేను చేతమని అడగటం లేదు, కానీ ప్రతి ఒక్కరిలో దేవుని ఆత్మ ఉంటాడండి. అందరిలో దేవుని ఆత్మ ఉంటాడు. మనకేం చెబుతున్నాడు దేవుడు? ఆ స్వరాన్ని మనం గుర్తించాలి. ఎరికోని ఎంతమంది దాటారు? ఎరికో దాటిన తర్వాత అస్సలు అక్కడ ఉందండి యోర్దాను. యోర్దాను అనగా సిద్ధపాటు జీవితం. అంటే చాలా అర్థాలు ఉన్నాయి. యోర్దాను అనగా మరణము, ఆటంకము. అలాగే మెయిన్ యోర్దాను దాటానికి సిద్ధపాటు కావాలి. ఇప్పుడు మీ ప్రయాణం ఎక్కడ ఉన్నది చెప్పండి. డల్గా ఉన్నారు రాత్రి వర్షానిక? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి, మన ప్రయాణము ఎక్కడ ఉండాలి? ఈ 4 ఖచ్చితంగా ఉండాలి. మీరైనా నేనైనా ఇవన్నీ కూడా ఏదో తూతు మంత్రంగా, లేకపోతే ఏదో ఊరకు రాసుకొచ్చి చూతున్న మెసేజ్లు కాదు. ఇది మన భవిష్యత్తుకి ఒక ప్రణాళికలు. ఇవి
ఇవి మారవు, దీన్ని ఎవరు కూడా మార్చలేరు. నువ్వు దేవుని దగ్గర ఒక దీవెన పొందుకోవాలి అంటే, లేకపోతే ఆత్మ సంబంధంగా పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఈ 4 అనుభవాలు గుండా వెళ్ళాల్సిందే. నువ్వు గిల్లగాలలో ఉండి దేవా నేను రాజ్యానికి వస్తానంటే కుదరదు. ముందు దేవుడు కిందకి నెట్టి నువ్వు ముందు ఎరుకొని దాటుకొని రా అంటాడు. దేవా నేను బేతేలు చాలయ్యా నాకంటే దేవుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ కిందకి నెడతాడు ఆయన. నువ్వు ఎరుకొని మళ్ళీ యోర్దాను దాటుకొని నా దగ్గరికి రా అంటాడు. రైజోలా. కాబట్టి నువ్వు ఎరుకోవటికే చాలయ్యా నేను నీకు యోర్దాను వెళ్ళలేనంటే కాదు, నువ్వు యోర్దానును కూడా దాటుకొని రావాలి. ప్రైజోలా, హల్లెలూయా. కాబట్టి రానున్న దినాల్లో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఈ 4 అనుభవాల్ని దాటించునుగాక. మనము గిల్గాలు, బేతేలు, యెరికో, యోర్దానులు దాటి దేవుని ద్వారా అత్యధికమైన దీవెన పొందుదుము గాక. అటువంటి శ్రేష్టమైన అనుభవాన్ని ఆ వెంబడించి ఆ శ్రేష్టమైన ఆ కృపని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. హెబ్రీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 12వ అధ్యాయము ఒక శ్రేష్టమైన మాటలు మనం విందాము. 12వ అధ్యాయము 5వ వచనం నుంచి 12 వరకు. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. అందరూ జాగ్రత్తగా వినాలి. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించు అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మను చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులు అయిన వాళ్ళందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కాదు. మరియు శరీర సంబంధులైన తల్లిదండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొన్ని దినములు మట్టుకు తమకు ఇష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడును గాని సంతోషకరముగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి సడలిన చేతులను, వడలిన చేతులను, సడలిన మోకాలను బలపరుచుడి. చాలండి. దేవుడు తన మాటలను మన వినికిడిలో దీవించును గాక. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు మనము చదువుకున్నాం. హెబ్రీ సంఘానికి పౌలు గారు రాసిన శ్రేష్టమైన మాటలు. ఈ 12వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మన ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి యేసు వైపు చూడాలని పైన ఒక వర్తమానాన్ని ఇచ్చాడు. కింద 5వ వచనం నుంచి పౌలు గారు హెబ్రీ సంఘానికి, దేవుని ప్రజలకి ఒక విలువైన మాటలు చెప్పాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ప్రయత్నములో భాగముగా తండ్రి కుమారులకి ఏమి చేస్తాడు, కుమారుల్ని ఎలాగ చూస్తాడు, మన పరలోకపు తండ్రి కూడా మనల్ని కుమారులుగా, కుమార్తెలుగా చూస్తున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయనకి కుమారులుగా ఆయన చేసే కొన్ని పనులు దేవుడు దీవించటం మాత్రమే కాదు, మన తండ్రి అయిన దేవుడు ఆశీర్వదించటం మాత్రమే కాదు. మనం ఇంతవరకు ఎన్నో వర్తమానం ద్వారా మన దేవుడు స్వస్థపరిచే దేవుడు, మన దేవుడు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, మన దేవుడు
మనకి అప్పులు తీసివేసే దేవుడు, మనకి సమాధానం ఇచ్చే దేవుడు, మనకి అన్నీ కలుగు చేసే దేవుడిని మనం విన్నాం. కానీ ఈ చదవబడిన లేఖన భాగంలో ఆ మాటలేవి మనకు కనపడవండి. ఏమేమి మాటలు మనకు కనపడుతున్నాయి? ఒక తండ్రి కుమారుడికి ఉన్న రిలేషన్ కనపడుతుంది. రెండవదిగా తండ్రి అయిన దేవుడు తన కుమారుల జీవితాల్లో ఒక ప్రక్రియ మనకు కనపడుతూ ఉంది. ఆ ప్రక్రియ ఏంటంటే, చదవండి మరొకసారి. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, నేను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తన్ను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని కూడా దండించను. కాబట్టి దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారులను ఆయన కొన్నిసార్లు ఆయన దండిస్తాడు, ఆయన శిక్షిస్తాడు, లేకపోతే ఆయన గద్దిస్తాడు. ఈ మాటలు మనము వింటున్నప్పుడు మనకి ఎలాగా ఫీలింగ్ కలుగుతుంది? అదేం పాస్టర్, దేవుడు గద్దిస్తాడా? దేవుడు ప్రేమామయుడు అని మనం విన్నాము కదా, దేవుడు ప్రేమ స్వరూపి అని మనం విన్నాము కదా, దేవుడు ఆయన ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడని మనం విన్నాము కదా, మీరు ఎన్నోసార్లు చెప్పారు కదా. ఈ బోధ ఏంది వింతగా ఉంది? దేవుడు శిక్షిస్తాడా? దేవుడు ఒక వ్యక్తిని గద్దిస్తాడా? దేవుడు దండిస్తాడా? చెప్పండి అమ్మ. నేను చూస్తే నాకు నీరసం అవుతుంది. హల్లెలూయా. ఎందుకని? మీరు నీరసంగా ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా నీరసం కూడా ఇటు వచ్చేస్తుంది గాలికి. మీరు చెబితే దేవుడు గద్దిస్తాడా? దేవుడు శిక్షిస్తాడా? దేవుడు దండిస్తాడా? ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితముగా ఎవరిని శిక్షిస్తాడు? ఎవరినంటే వాళ్ళని శిక్షించాడండి దేవుడు. ఇక్కడ వ్రాయబడిన మాట అంటే కొన్ని విషయాలు, నేను ఇది మెసేజ్ లాగా చెప్పాలనుకోవటం లేదు, కానీ ఒక బైబిల్ స్టడీ లాగా చెప్పాలనుకుంటున్నా. దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? అసలు శిక్ష అంటే మనకేమర్థమవుతుంది? ఒక తప్పు చేసిన వ్యక్తి పోలీసులు శిక్షిస్తారు, ఒక తప్పు చేసిన వ్యక్తిని కోర్టు శిక్షిస్తుంది. అలాంటి పనిని దేవుడు ఎందుకు చేయాలనుకుంటున్నాడు? దేవునికి ఎందుకు తన ప్రజలను శిక్షించాలి, దండించాలి, గద్దించాలనుకుంటున్నాడు? ఎందుకంటే మొదటి విషయం, దేవుడు మనల్ని కుమారులుగా చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కుమారులను కుమార్తె రెండు ఒకటేనండి. పాస్టర్ మళ్ళీ మీరు కుమారులు అంటే ఇక్కడ మేము లేము అనుకోవాకండి. కుమారులన్నా కుమార్తెలన్నా ఇద్దరు ఒకే గ్రూప్ అన్నమాట. దేవుడు ఎందుకు మనల్ని శిక్షిస్తున్నాడంటే ఆయన మనల్ని కుమారులుగా చూస్తున్నాడు. రెండవదిగా, ఎందుకు దేవుడు మనల్ని శిక్షిస్తాడు? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. దానికంటే ముఖ్యంగా ఒక 5 విషయాలు మనం తెలుసుకోవాలి. ఈ శిక్ష అనేది, లేకపోతే దండన అనేది, లేకపోతే గద్దింపు అనేది విశ్వాసులందరికీ వర్తిస్తుందండి. ప్రత్యేకించి దేవుడు ఎవరినైతే స్వీకరిస్తాడో, ఎవరినైతే తన కుమారుడిగా కుమార్తెగా స్వీకరిస్తాడో వాళ్ళని ఖచ్చితముగా, వాళ్ళు ఎంత పెద్ద దైవజనులైనా, దేవుని ప్రజలైనా, ఎంత పెద్ద భక్తులైనా ఖచ్చితముగా వాళ్ళు కొన్ని శిక్షల గుండా వెళ్ళవలసిందే. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలంట? మొదటిగా ఇది విశ్వాసులందరికీ సూచిస్తుంది. దేవుడు స్వీకరించిన ప్రతి కుమారుని కూడా ఈ షరతు వర్తిస్తుందండి. రెండవదిగా, దేవుడు ఉపయోగించే పద్ధతి చాలా బాధగా ఉంటుంది. చెప్పండి, ఈ శిక్ష దాని ఏమంటే ఈ శిక్షా విధి ప్రాసెస్లో దేవుడు ఉపయోగించే పద్ధతి ఎలాగుంటుంది? చాలా బాధగా ఉంటుంది, కష్టముగా ఉంటుంది అది. కానీ ఏం చేయాలో తెలుసా? మనము ఏం చేయాలి? అది సంతోషముగా ఉండదండి. మూడవదిగా, క్రమశిక్షణ ఒక సూచన. దేనికి? దేవుని కొడుకులమని, ఆయన మన ఎడల శ్రద్ధ చూపుతున్నాడని, ఆయన మన ఎడల ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడని, నీ పట్ల ఒక ప్రత్యేకమైన దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు అనటానికి సూచన ఏమిటో తెలుసా? చెప్పండి. నువ్వు అడిగిందల్లా దేవుడు ఇవ్వటమా? ఒక చిన్న బిడ్డ ఉన్నాడు, అతను అడిగిందల్లా తండ్రి ఇస్తున్నాడు అనుకోండి, అది క్రమశిక్షణకి సాదృశ్యమా? చిన్న బాబు ఉన్నాడు,
ఆ బాబు వాళ్ళందరికీ డబ్బులు బాగున్నాయి, అన్నీ ఇస్తున్నాడు. అది క్రమశిక్షణకి అది క్రమశిక్షణకి సూచన కాదండి. ఎప్పుడైతే ఒక తండ్రి తన బిడ్డని క్రమశిక్షణలో పెట్టగలడు, అప్పుడే తండ్రికి నిజమైన కుమారుడు అని అనిపించుకొనగలడు. కాబట్టి మూడవదిగా దేవుడు కూడా మనల్ని కుమారులుగా నిన్ను స్వీకరించాడు, కుమార్తెగా నిన్ను స్వీకరించడానికి ఆయన మూడవదిగా క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యం అండి. ప్రైజ్ ది లార్డ్. డిసిప్లిన్ అనేది చాలా ప్రాముఖ్యం. నాలుగవది, సహించే వారిలో, లోబడే వారిలో, తర్ఫీదు పొందే వాళ్ళు అది మంచి ప్రతిఫలం అనేది వస్తుంది. హల్లెలూయా. అంటే ఈ మాటలన్నీ బైబిల్ గ్రంథంలో ఈ 12వ అధ్యాయం మనం చదివిన 5-12 వచనాల్లో ఉన్న ఇవన్నీ కూడా మొదటిగా విశ్వాసులందరికీ ఇది తప్పదు. ఖచ్చితంగా దేవుడు స్వీకరించిన ప్రతి కొడుకుని లేకపోతే కుమార్తెని ఆయన శిక్షించవలసిన పరిస్థితులు వస్తాయి. రెండవదిగా దేవుడు ఉపయోగించే పద్ధతి బాధగా ఉంటుంది, అది సంతోషముగా ఉండదు. క్రమశిక్షణ ఒక సూచన, అంటే దేవుడు మన ఎడల శ్రద్ధ చూపుతున్నాడని, దేవుడు మన ఎడల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడని, దేవుడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్న సూచన ఏంటంటే దేవుడు నీ జీవితంలో ఒక శిక్షని ప్రయోగిస్తాడు. అది నీ క్రమశిక్షణ కొరకు, అంతేకాని నిన్ను పాడు చేయడానికి కాదండి, నిన్ను ఇబ్బంది పెడతానికి కాదు, నిన్ను దేనికో లేకపోతే మరణానికి అప్పగించడానికి కాదు. దేవుడు నీ జీవితంలో ఒక శిక్షని కలుగు చేస్తున్నాడు అంటే నిన్ను క్రమశిక్షణలోనికి దేవుడు నిన్ను తీసుకొని రావటానికి. నాలుగవదిగా, ఈ శిక్ష గుండా మనం వెళ్ళినప్పుడు దాన్ని సహించే లోబడే వారిలో, తర్ఫీదు పొందే వారిలో మంచి ప్రతిఫలం అనేది దొరుకుతుంది. ఐదవదిగా, దేవుని యొక్క శిక్షను నువ్వు చిన్న చూపు చూడకూడదు. అంటే ప్రతి చర్య మనం ఎలాగ ఉండాలి, దాన్ని చిన్న చూపు అంటే టేక్ ఈజీగా తీసుకోకూడదండి, లేక దాన్ని నిరాకరించకూడదు, లేకపోతే దాన్ని దేవుడు నీకు ఇచ్చే అది ఏదైనా నువ్వు నిరుత్సాహపడకూడదు. నీ యొక్క రియాక్షన్ ఎలాగ ఉండాలంటే దేవుడు ఏది నీకు అనుమతించినా దాన్ని ఏం చేయాలో తెలుసా, దేవుడు ఎందుకు నీ ఆ శిక్ష లేకపోతే ఆ యొక్క దండన, ఆ యొక్క గద్దింపు నీకు ఎందుకు ఇచ్చాడో దానికి లోబడి దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాలి. నేను చెప్పే మాటలన్నీ కూడా ఈ 5వ వచనం నుంచి 12 వచనము వడ్డీకి ఉన్న వాటినేమంటే ఆ యొక్క వ్యాఖ్యానాన్ని తెలియచేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా దేవుడు అది చిన్నదైనా పెద్దదైనా ఏ పరిస్థితి అయినా తన ప్రజలకి, కుమారులకి, కుమార్తెలకి ఆ శిక్ష గుండా వెళ్ళినప్పుడు నువ్వు చేయవలసిన పని దాన్ని చిన్న చూపు చూడకూడదు, అంటే నిరాకరించకూడదు. రెండవదిగా నిరుత్సాహపడకూడదు. మూడవదిగా దేవుని శిక్షకు ఏమైపోవాలి తెలుసా, లొంగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా అదే అంటున్నాడండి. ఇర్మియాకి ఏం పని, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడునట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా మనస్సు త్రిప్పిన ఎడల నేను తిరుగుదును, అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. చాలండి. ఇర్మియా ప్రవక్త ఎఫ్రాయిము గురించి దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. ఎఫ్రాయిముని దేవుడు శిక్షించాడు. ఎందుకో తెలుసా, ఎఫ్రాయిము గురించి మనం ఎన్నోసార్లు విన్నాం, గుర్తున్నాయా వర్తమానాలు? ఎఫ్రాయిము ఎలాంటి వాడు, ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె కలిగిన వాడు. ఎఫ్రాయిము అంటే ఒక నెల క్రితం విన్నాం అనుకుంటా, ఎఫ్రాయిము యుద్ధ కాలమున వెనుదిరిగాడు. ఎఫ్రాయిము ఎవరు తిప్పి అప్పము వంటి వాడి వలె ఉన్నాడు. ఎఫ్రాయిము అంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఎఫ్రాయిముని వాళ్ళకు తీసుకొని రావాలి. ఎఫ్రాయిముని దేవుడు ఒక తనకిష్టం వచ్చిన పోలికలోనికి తీసుకొని రావాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎఫ్రాయిముని శిక్షిస్తున్నాడు. ఎఫ్రాయిముకి అర్థమైంది. అందుకని ఇర్మియా గ్రంథం ఇప్పుడు మనం చదివిన లేఖన భాగంలో, దేవా నీవు నన్ను శిక్షించావు, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల
నేను తిరుగుదును. ఇవన్నీ ఎందుకు తెలుసా? దేవుడి శిక్షని ఎఫ్రాయిమీకి అనుమతించింది దేవుని వైపు తిరగటానికి. ప్రైజ్ అలా. అంటే తన జీవితంలో పరివర్తన రావటానికి, తన జీవితంలో ఉన్న ఆ నెగటివ్స్ అంతా, వ్యతిరేకమైనవన్నీ పోయి దేవునికి అనుకూలముగా మారటానికి, దేవుడు ఎఫ్రాయిముని శిక్షించడానికి ఆయన కొన్ని శిక్షల గుండా దేవుడు తీసుకొని వెళుతున్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో కూడా నువ్వు ఇటువంటి పరిస్థితి గుండా వెళుతా ఉంటే ప్రైజ్ అలా ఏం చేయాలి? నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, యెహోవా గద్దింపునకు విసుకవద్దు, యెహోవా చేయు శిక్షను నువ్వు దాన్ని జార విడుచుకోవద్దు. శిక్ష నేనేం చేస్తుందంటే దేవుని వైపు తిరిగేటట్లుగా చేస్తుంది. శిక్ష నేను దేవునికి చిత్తంలో నడిచేటట్లుగా చేస్తుంది. రెండవదిగా 1 కొరింథీ పత్రిక 11:32 1 కొరింథీ 11:32 చదవండి. లోకముతో పాటు మనకు శిక్షా విధి కలగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిదామా? హల్లెలూయా. దేవుడు ఎందుకు తన ప్రజలని, తన కుమారులను, విశ్వాసుల్ని, దేవుని ప్రజలను ఎందుకు మన ఈ భూమి మీద ఉన్నప్పుడు శిక్షిస్తాడో తెలుసా? లోకమంతటి మీదకి ఒకరోజు తీర్పు రాబోతుందండి. లోకమంతటి మీదకి ఒకరోజు శిక్షా విధి రాబోతుంది. లోకముతో పాటు మనకి శిక్షా విధి కలగకుండుటకై దేవుడు ప్రెసెంట్ మనల్ని ఈ భూమి మీదే దేవుని రాజ్యము చేరే లోపే దేవుడు కొన్ని శిక్షల గుండా దేవుడు మనల్ని అనుమతిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన బిడ్డలు అనుకోండి, మన బిడ్డలు ఏం చేస్తాం? నడు రోడ్డు మీద తీసుకెళ్ళి కొడతామా? చెప్పండి అమ్మా. మన బిడ్డలు ఏం చేస్తాం? మీ బిడ్డలు నడు రోడ్డు మీద తీసుకెళ్ళి అందరు కనిపెట్టి కొడతారా? ఏం చేస్తారు తెలిసి? ఎంత తప్పు చేసినా ఇంటిలోకి తీసుకొచ్చి గదిలో తలుపేసి కొడతారండి. ఇప్పుడు దేవుడు కూడా అదే చేస్తుంది. రేపు అందరి ముందు కొట్టడానికి ఆయనకి ఇష్టపడటం లేదు. అందుకనే ప్రెసెంట్ ఆయన ఏం చేస్తాడంటే లోకము ఎదుట ఆ శిక్షా విధి అందరితో పాటు కంటే ఆయన సపరేట్గా తన యొక్క మార్గంలో, తన యొక్క చిత్త ప్రకారముగా ఆయన తన యొక్క బిడ్డల్ని శిక్షించాలని ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అయితే మనం చేయవలసిన పని, ఇప్పుడు హెబ్రీ రాసిన పత్రికలో వస్తే ఆయన అంటున్నాడు కదా, హెబ్రీ రాసిన పత్రిక 12వ శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుని కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వాళ్ళందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కాదు. చూని ఎలాగుందో మనం ఈ ఉదయకాల సమయం పరీక్షించుకోవాలి. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? మీ తల్లిదండ్రులు మిమ్మల్ని శిక్షించకుండా ఎవరైనా ఉన్నారా ఇక్కడ వాళ్ళలో? తండ్రి శిక్షించని కుమారుడు ఎవడు? తండ్రి శిక్షించిన ప్రతి వాడు కూడా కుమారులుగా ఉంటారు. ఒకవేళ తండ్రి శిక్షింపని కుమారులు శిక్షలో పాలు పొందకపోతే అక్కడ వ్రాయబడిన మాట దుర్బీజులే కానీ కుమారులు కారు. దుర్బీజులు అనే మాటకి మీకు అర్థం తెలుసా? సరైన మీనింగ్ తెలుసా? దుర్బీజులు, దానికి బైబిల్ గ్రంథంలో వేరే ట్రాన్స్లేషన్ ఉంది. అక్రమ సంతానం అనే మాట ఉందని చాలా దారుణంగా రాశారు. అంటే దానికి అర్థమేం తెలుసా? నిజమైన కుమారుడు ఎప్పుడూ కూడా దేవుని శిక్షకు లోబడతాడు. నిజమైన కుమారుడు ఎప్పుడూ కూడా దేవుని శిక్షలో పాలు పొందుతాడు. దేవుని శిక్ష గుండా నువ్వు వెళ్ళటం లేదు. దేవుని శిక్షని నువ్వు తృణీకరిస్తున్నావు అంటే ఎబ్రీ సంఘానికి పౌలు గారు చెబుతున్నాడు, నువ్వు నిజమైన కుమారుడివి కాదు, నువ్వు దుర్బీజువి. అంటే ఆయన అంటున్న మాట, నువ్వు దేవునికి పుట్టలేదు అంటున్నాడు అండి. అంటే నిజమైన కుమారులు ఎప్పుడూ కూడా తండ్రి చేయు శిక్షను ఏమి చేస్తా తెలుసు, దానికి లోబడతారు. ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, దేవుడిచ్చే శిక్షను నువ్వు తృణీకరిస్తున్నావు, దేవుని శిక్షలో పాలు పొందుతున్నావా? మనం ధైర్యంగా చెబుతే ఏమని చెబుతా తెలుసా? పాస్టర్ మాకు శిక్షలు లేవండి, ప్రైజ్ అలా మేము హాయిగా నెమ్మదిగా ఉన్నామండి.
అలాగుంటున్నావు అంటే నువ్వే ఆ వాక్యాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోమ్మా. మేము ఏది చేసినా మేము అంతా బాగున్నాము అంటే మనం ఏమనుకుంటే చాలాసార్లు ఎవరైనా వ్యాధులు గుండా, బాధలు గుండా, కష్టాలు గుండా వెళ్తే మనం న్యాచురల్గా ఆలోచించే మైండ్, మరి ఇదేదో విన్నాం కదా, పోయిన పౌలు గారు ఏదో మంటేస్తా ఉంటే ఆ పాము వచ్చి కొట్టుకుంటారు, ఇతడు నిజంగా ఏదో చేసాడు, అందుకని సముద్రపు దేవత విడిచిపెట్టిన ఈ పాము విడిచిపెట్టాలా అంటే ఇది మన యొక్క న్యాచురల్ మైండ్ అండి. ఎవరైనా ఏ పరిస్థితి గుండా వెళ్ళినప్పుడు మన యొక్క ఆలోచన ఏంటంటే ఏదో చేసాడు ఇది జరిగింది, ఏదో చేశాడు కాబట్టి ఇది తగిలింది, ఏది చేశాడు కాబట్టి ఇలా జరిగింది. కాదండి. దేవుడు అంటున్నాడు మీకు ఏది జరగకపోతే మీరు అసలు నా యొక్క పిల్లలే కాదు అంటున్నాడు అండి. ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలి, మీకు దెబ్బలు తగులుతున్నాయా? నా విషయంలో జరిగిన ఒకటి, నేను చిన్నప్పుడు 7వ తరగతిలో ఉన్నప్పుడు ఆ టైంలో ఎందుకో నాకు ఇప్పటికే గుర్తుండి, నా జీవితాంతం మర్చిపోను. ఆ టైంలో జరిగింది. 7వ తరగతిలోకి వచ్చాను. నేను ఇంకా స్కూల్కి పోనని చెప్పాను. స్కూల్కి పోను, నేను గాలికి తిరుగుతానని చెప్పి ఏదో ఆ టైంలో ఎందుకో అండి ఒక దాన్ని ఏమంటారు, దాన్ని ఎట్లా చెప్పాలి నాకే తెలియట్లేదు, ఏదో ఒక మైండ్లో ఇంకా స్కూల్కి వెళ్ళను అని రోడ్ల మీద తిరుగుతా ఉన్నా. మా నాన్న అప్పుడు చాలా తెలివిగా చాలాసార్లు కొట్టాడు కానీ వినలా. చివరికి అంటే తెలివిగా మరి మా నాన్నకి ఆలోచన ఎలా వచ్చిందో, సరేరా చివరికి ఏం చేస్తావంటే నేను ఒంగోలు హోటల్లో కప్పులు కడుగుతానని చెప్పాను. సరే మా నాన్న తెలివిగా మా ఊరు రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో మా స్కూల్ ఉండిద్ది అనమాట. సరే దారి తీసుకెళ్తానని చెప్పి నడుచుకుంటా స్టేషన్కి వెళ్తా ఉన్నప్పుడు మా నాన్న చివరిసారి ఒకసారి పంతులకి చెప్పేసి వెళ్దామని అన్నాడు. సరే నేను అనుకున్నాను పంతులకి చెప్పి ఆయనకి అంటే చెప్పేసి వెళ్ళొచ్చులన్నీ హ్యాపీగానే ఉన్నా. కేవీఆర్ పంతులు నాకు ఇప్పటికి గుర్తు, ఇంత హైట్ ఇంతలా ఉంటాడు. అసలు ఆయన అంటేనే స్కూల్ అంతా షేక్ అయిపోతారు. అసలు ఎట్టగా ఒక రౌడీలాగా ఉంటాడు, మా ఊరు మొత్తానికి తెలుసు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మా నాన్న ఇదిగో మా వాడు కప్పులు కడుగుతాడంట అనగానే ఆయన నన్ను ఇట్టా పట్టుకొని, నాకు ఇప్పటికి గుర్తండి, చెయ్యి తీసి ఇట్టా కొట్టాడు. ఆ సౌండ్ ఇప్పటికీ నాకు గుర్తు. ప్రైజులు ఏడకర నువ్వు వెళ్ళేదని. మా నాన్న ఇంకా ఆయనకి అప్పగిచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇంకా నేను కప్పులు కడుగుతాను. ఆ రోజు ఆ కొట్టిన దెబ్బ ఈ రోజు నేను ఇంతగా చదువుకోవటానికి డిగ్రీ కానీ నాకు ఇప్పటికీ గుర్తు. నా జీవితంలో తగిలిన దెబ్బ వల్ల నేను ఈరోజు ఆ రోజు టీచర్ కానీ కొట్టకపోతే, నేను ఇప్పుడు చాలా సార్లు చెప్తాను మా ఫ్రెండ్స్కి కానీ, ఆ రోజు ఆ కేవీఆర్ పంతులు ఆ రోజు చాలా గోప గుయ్యన్న కదా, నిజంగా చెవులో ఒక శబ్దం వచ్చింది. అది దాదాపు ఒక 10 రోజుల దాకా నాలోంచి పాల ఆ చెవులో వస్తూ ఉందండి. ఆయన అంత ఎట్లా చెప్పండి, ఆయనకి మరి ఉపాధ్యాయుని ఉద్యోగం ఎవరిచ్చారో కానీ ఇప్పుడు ఆయన నిజంగా అంటే మనకేమనిపించింది, ఆ రోజు ఏమనిపించింది నాకు, మా నాన్న తిట్టుకున్నాను, ఆ పంతుల్ని తిట్టుకున్నాను, ఇంత కొట్టాడు కదా అని ప్రతిరోజు కూడా అట్లాగే ఉంది. కానీ ఈ రోజు ఇక్కడ పౌలు గారు అదే అంటున్నాడు అండి, దేవుని శిక్ష ఒకవేళ ఆ క్రింద వచనంలో సమస్త శిక్షయు మీకు దుఃఖకరముగా కనపడును, కానీ మీరు వెళ్ళే మార్గము దుఃఖకరముగా కనపడుతుంది. మీరు వెళ్ళే పరిస్థితి అది ఒకవేళ రాంగ్ రూట్లో వెళ్ళినప్పుడు దేవుడు మనకేదైనా ఆటంకాలు సృష్టించి ఏదైనా ఒక పనిష్మెంట్ కానీ ఏదైనా కొన్ని సమస్యలు సృష్టించినప్పుడు మీకు అది దుఃఖకరముగానే కనపడిద్ది, మంచిగా కనపడదు. కానీ ఏం చేయమని తెలుసా, దాని యందు మనము అభ్యాసము చేయాలి. నువ్వు ఎప్పుడైతే దాన్ని ప్రాక్టీస్ చేస్తావో అది నీకు నీతియును సమాధానకరమైన ఫలమును ఇస్తుంది. చప్పలు కొడుతూ దేవునిక నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మొదటిగా నువ్వు చేయవలసిన పని, నువ్వు తెలుసుకోవలసిన పని, దేవుడు ప్రతి తన కుమార్తెల్ని శిక్షిస్తాడు ఆయన. రెండవదిగా దేవుడు ఎందుకు శిక్షిస్తాడు అంటే 5 విషయాలు మనం చెప్పాం కదా, నువ్వు క్రమశిక్షణగా ఉండాలి. ముఖ్యమైన విషయం ఇక్కడ ఎందుకు శిక్షిస్తాడు అంటే 9వ వచనం చదవండి. మరియు శరీర సంబంధులైన తల్లిదండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు, వారు యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లుగా మనల్ని శిక్షించారు. ఈ మాట అండి, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకు నిన్ను దేవుడు శిక్షిస్తున్నాడు?
ఎందుకు దేవుడు నిన్ను అనుకునే మార్గంలో దేవుడు తీసుకుని వెళ్తున్నాడు? ఎందుకు దేవుడు నీ జీవితంలో కొన్ని వ్యాధులు, కొన్ని బాధలు, కొన్ని కష్టాలు, కొన్ని సమస్యలు ఎందుకు దేవుడు నీకు అనుమతిస్తున్నాడు? ఎందుకో తెలుసా? నువ్వు ఆయన పరిశుద్ధతలో నువ్వు పాలు పొందాలి, ఆయన మహిమలోనికి రావాలి, ఆయన అనుకున్న స్థాయిలోనికి రావాలి. కనుకనే ఆయన శిక్ష గుండా తీసుకుని వెళ్తున్నాడు అండి. ప్రైజ్ ది లార్డ్. నేను చెబుతున్నాను, ఆ రోజు ఆ కేవీఆర్ పంతులు నన్ను చెంప మీద కొట్టకపోతే, ఆ రోజు కొట్టకపోతే ఏమై తెలుసా? హోటల్లో కప్పులు కొడుక్కునేవాడిని ఆడుకో నా జీవితం అంతా, లేకపోతే నిరక్షరాస్యుడిగా అయిపోయేది. ఆ రోజు ఆ సార్ నన్ను దండించడం నాకు మేలైంది. ఒకవేళ ఈ రోజు మీరు కొన్ని బాధలు గుండా వెళతా ఉన్నప్పుడు ఈరోజు మీకు అర్థము కాదండి. కానీ దేవుని దృష్టిలో మిమ్మల్ని ఎందుకు ఆ మార్గమును తీసుకుని వెళ్తున్నాడంటే, తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మనం ఉంటుంది ఇప్పుడు మన పరిశుద్ధతలోనే మనం ఉంటున్నామండి. మనం అనుకుంటున్నాం దేవుని పరిశుద్ధత ఇంకా మనకి రాలేదమ్మా. మనం ఉంటుంది మన పరిశుద్ధతలోనే మనం నడుస్తున్నాం. దేవుని పరిశుద్ధతలో నడవాలంటే అది ఒకరోజు వచ్చేది కాదండి. ఒకరోజు వచ్చేది అనుకుంటున్నారా? దేవుని పరిశుద్ధత అంటే ఏదో ఒక గంట సేపు కూర్చొని ప్రార్థన చేయడం అనుకుంటున్నారా? కాదండి. దేవుని పరిశుద్ధతలో పాలు పొందటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అపోస్తలుడైన పౌలే ప్రత్యక్షాలు ఎక్కువ కలిగిన అని చెప్పి దేవుడు అపోస్తలుడైన పౌలులో ఒక ముళ్ళును పెట్టేసాడు. ఎందుకని? అవసరం అంటారా? ఎందుకని పౌలు గారు ఒప్పుకున్నారు? చూడండి 2వ కొరింథీ పత్రికలో. ఎందుకని దేవుడు అపోస్తలుడైన పౌలుకి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను. అది నా యొద్ద నుంచి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొన్నాను. కాబట్టి ఎందుకు దేవుడు శిక్షిస్తాడు? నువ్వు ఆయన పరిశుద్ధతలో పాలు పంపులు పొందాలి, నువ్వు ఆయన చిత్తములోనికి రావాలి, నువ్వు లోకానికి వేరవ్వాలి, నువ్వు దేవుని యొక్క మార్గంలోనికి రావాలి, నువ్వు దేవుని యొక్క చిత్తంలోనికి రావాలి, నువ్వు దేవుని యొక్క మార్గంలో నడవాలి అంటే శిక్షే ప్రధానమైన ప్రక్రియ. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆ శిక్ష గుండా వెళ్లకుండా నీకు ఆయన పరిశుద్ధతలోనికి ఏ స్వాస్యము రాదండి. కాబట్టి అందుకని ఇక్కడ అంటున్నాడు, మరలా మనము హెబ్రీ పత్రికలకు వస్తే, పరిశుద్ధతలో పాలు పొందటానికి ఆయన మనల్ని మేలు కొరకే శిక్షిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పైన అంటున్నాడు, శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు, వారి యందు మనం భయభక్తులు కలిగి ఉన్నాము. అయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా భయపడవలెను కదా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ యొక్క వర్తమానము ద్వారా విశ్వాసులుగా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, దేవుడు మనకిచ్చే శిక్షలు అవి నీ మేలు కొరకు, దేవుని యొక్క పోలికలోనికి నిన్ను మార్చుట కొరకు అండి. ప్రార్థన లేకపోతే ఇంకా ఏది కూడా దేవుని యొక్క పరిశుద్ధతలోనికి నిన్ను మార్చలేదు. ఎగ్జాంపుల్ యోసేపు గురించి మనకు తెలుసు, ఎన్నోసార్లు మనం విన్నాము. యోసేపు దేవునికి ఇష్టడుగా ఉండాలి. కాబట్టి యోసేపు ఏ ప్రక్రియ వాడాడో తెలుసా? తన అన్నదమ్ములకి ఏది లేదండి. ఎందుకని? 11 మంది అన్నదమ్ములు ఉన్నారు. అప్పటికి 11వ వాడు పుట్టలేదు, 10 మంది ఉన్నారు. 10 మందికి కూడా దేవుడు యోసేపుకి పెట్టిన ఆ యొక్క మార్గము కానీ ఎవరికి లేదు. కానీ యోసేపు చేసిన పని ఏందో తెలుసా? దేవుడు పెట్టిన ఆ యొక్క మార్గములో వెళ్ళాడు, చివరికి దేవునికి చిత్తములో నడిచాడు. దేవుడు ఏ దర్శనమైతే కలిగి ఉన్నాడో ఆ సింహాసనం మీద యోసేపు కూర్చుండబెట్టబడ్డాడు. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తాం ఈ రోజుల్లో? మాకు శిక్ష ఏమొద్దయ్యా, శిక్ష లేకుండా. ఒక భక్తుడు అన్నాడు, వితౌట్ క్రాస్ దేర్ ఈజ్ నో క్రౌన్. సిలువ లేకుండా కిరీటం ఉండదండి. గుర్తుంచుకోండి. మందిరంలో చోటు ఉంటుందమ్మా, పాటలు పాడటానికి సమయం ఉంటుంది, ప్రార్థన సమయం ఉంటుందమ్మా. కిరీటం కావాలంటే, దేవుని మహిమలో స్వాస్యము కావాలి అంటే, పరిశుద్ధతలో స్వాస్యము కావాలి, దేవునితో పాటు మనం యుగాలుగా జీవించాలి అంటే ఖచ్చితముగా ఆయన నేను ఏ మార్గము గుండా
ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్క మార్గంలో నడిపిస్తాడు ఆయన. నువ్వు నడిపించబడటానికి సిద్ధమేనా? ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, ఆలోచించేయాలి. నువ్వు సిద్ధమేనా? దేవుడు నీకు ఏ శిక్ష వేసినా, లేదయ్యా దేవుడు నన్ను శిక్షించడు పాస్టర్ గారండి, ఒక 40 రోజులు ఉపవాసం అడగని దేవుడు నువ్వు శిక్షిస్తావా? పాస్టర్ గారు అబద్ధ బోధ చేస్తున్నాడు, పాస్టర్ దేవా నువ్వు నన్ను శిక్షిస్తావా? నేను మంచిదాన్ని కదయ్యా, నేను మంచివాడిని కదా, నువ్వు శిక్షిస్తావా? దేవుడు ఏమంటాడు చెప్పండి? నేను శిక్షించను, మీ పాస్టర్ గారు తప్పు చెప్పాడు అంటాడా? దేవుడు ఏమంటాడు? ఖచ్చితంగా నా సొంత కుమారుని నేను శిక్షించానమ్మా అంటాడు. ఎవరిని? యేసయ్యనే శిక్షించాడు. ఆయన మీద శిక్ష మోపాడు ఆయన. తన సొంత కుమారునే శిక్షించిన వ్యక్తి మనల్ని శిక్షించకుండా మనం ఏం చేస్తున్నామంటే తప్పించుకొని తిరుగుతున్నామండి. ఈరోజు ప్రతి విశ్వాసి కూడా, సంఘము కూడా చేసే పని ఏంటంటే తప్పించుకొని తిరుగుతున్నాం. దేవుని శిక్షకి మనం లోబడటం లేదు. నువ్వు తప్పించుకొని తిరిగితే రేపు రెండవ రాకడలో ఎవరెత్తబడతారో తెలుసా? తప్పించుకొని తిరిగే వాళ్ళు కాదండి, శిక్షకు లోబడిన వాళ్ళు, శిక్ష గుండా వెళుతున్న వాళ్ళు, శిక్షా ఫలాన్ని పొందుతున్న వాళ్ళు, ఎవరైతే దేవుని అనుమతించిన మార్గంలో వెళుతున్నారో వారు మాత్రమే దేవునికి రాకడలో ఎత్తబడతారు. చెప్పల గుర్తు దేవునికి నామని మహిమపరుద్దాం. నువ్వు ఎంతకాలం తప్పించుకొని తిరుగుతావు? నువ్వు ఇప్పుడు తప్పించుకొని తిరిగితే ఆ సమయం వచ్చినప్పుడు ఎవరూ కాపాడలేరండి. అదే ఈ రోజు నువ్వు దేవుని చిత్తానికి సరెండర్ అయితే, ప్రైజ్ ది లార్డ్, నువ్వు దేవుని చిత్తానికి నువ్వు సరెండర్ అయ్యి అది ఏ శిక్ష అయినా అయ్యి నేను సిద్ధమున అయినా అని నువ్వు అప్పగించుకోనగలిగితే రేపు ఆ శిక్ష తప్పించబడిద్ది అండి. లాజరు ఈ లోకంలో ఏది లేదండి, ఏమీ లేదు. పాపం తన జీవితం అంతా కూడా అస్తవ్యస్తం. ఎక్కడ? లోకసోద 19వ అధ్యాయంలో బట్టలు లేవు, తిండి లేదు, ఇల్లు లేదు, ఆరోగ్యం లేదు. నేను అనుకుని ఎన్నోసార్లు అటువంటి వ్యక్తిని మనం చూస్తే నిజంగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుడి రాజ్యానికి వెళ్తాను అనుకుంటామా? మన కంటికి కనపడితే అలాంటి వ్యక్తులు ఇల్లు లేక, ఆరోగ్యం లేక, దాని తోడు రొట్టె ముక్కలు వాకిట్లో కూర్చొని ఆ పడే రొట్టె ముక్కలు తింటా ఉంటే మనం ఏమనుకుంటాం చెప్పండి? నిజంగా దేవుని రాజ్యానికి వెళ్తాను అనుకుంటామా? చచ్చిపోయినప్పుడు దేవదూతలు వస్తారు అనుకుంటామా? మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. మనం ఎలాగ ఆలోచన చేస్తామంటే మంచిగా ఉండి, ఆరోగ్యం ఉండి, మంచి ఇల్లు ఉండి, అన్నీ కూడా ఉంటే అతని మందిరానికి వస్తుంటే ఓహో ప్రైజ్ ది లార్డ్ అంటే మన ఆలోచనలు మారాలండి. లాజరు చనిపోయాడు, వెంటనే దేవుడు తన దూతలను పంపి దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్తున్నాడు. అందుకని అక్కడ దేవుడు వెళ్తున్న మాట ధనవంతుడితోటిది. లాజరు భూమి మీద ఏం చేశాడు తెలుసా? కష్టము అనుభవించాడు. ఆ కష్టమే మన భాషలో హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు శిక్షను అనుభవించాడు. తిండి లేకపోయినా, వస్త్రాలు లేకపోయినా, ఇల్లు లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా దేవుడు ఏ పరిస్థితులు ఉంచితే ఆ పరిస్థితికి అలవాటు పడ్డాడు. కనుకనే అతడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఈరోజు నువ్వు శిక్షని తప్పించుకొని తిరిగితే నీకు ఏ ప్రతిఫలము రాదండి. నీ దేవుడు నిన్ను కుమారుడిగా స్వీకరించాడు. నువ్వు ఒకవేళ దేవుని దగ్గర నుంచి నీకు శిక్ష వస్తుందంటే నువ్వు ఈరోజు మనస్ఫూర్తిగా దేవుని స్తుతించాలి. అదే పౌలు గారు ఇక్కడ కోరుకుంటున్నారని ఏమంటున్నాడు? ప్రస్తుతము సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడును కానీ సంతోషకరముగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి ఒకరోజు నువ్వు దేవుని శిక్ష గుండా వెళ్తున్నావు అంటే నువ్వు చేయవలసిన పని ఒకటే, సంతోషంగా దేవుని స్తుతించాలండి. ప్రైజ్ ది లార్డ్. దీవిస్తే దేవుడు కాదమ్మా, నీకు అన్నీ వస్తాయి, నీకు అంతా మంచిగా ఉంటుంది, నీకు ఆరోగ్యం ఉంటుందంటే మనం ఏమనుకుంటాం? అమ్మో దేవుడు నాతో నిండుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆలోచనలు మారాలమ్మా, ఆలోచనలు మారాలి. దేవుడు నాకు ఏమి చేయట్లేదు, నేను తప్పు చేసి ఏం చేయట్లేదు అనుకుంటే అది చాలా మిస్టేక్. అది దేవుడు నిజముగా దేవునికి కుమారులుగా నువ్వు ఉంటే నువ్వు శిక్ష గుండా వెళ్తుంటే నువ్వు దేవుని స్తుతించాలి, నువ్వు దేవుని యొక్క నామాన్ని మహింపరచాలి. అందుకని అంటున్నాడు ఆయన, దేవుడు శిక్షింపని తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వాళ్ళందరూ శిక్షలో, అదండి ఈ మాట, శిక్షలో పాలు పొందుచున్నా. నువ్వు పాలు పొందుచున్నావా? చెప్పండి, ఏ శిక్ష గుండా వెళ్తున్నావు? పాలు పొందుచున్నామా? తప్పించుకొని తిరుగుతున్నామా? చూడండి, నాకలు చూడాలి, ఎందుకు అందరు నిద్రపోతున్నారు? హల్లెలూయా. చాలా ఫేస్లు ఎలాగున్నాయంటే ఫేస్ రీడింగ్ నాకు తెలియదే. ప్రైజ్ ది లార్డ్. నేను అడిగిన ప్రశ్న చెప్పండి అమ్మా, శిక్షలో పాలు పొందుచున్నారా? తప్పించుకొని తిరుగుతున్నారా? శిక్షలో పాలు పొందని కుమారుడు ఎవడు?
అంటే దానికి అర్థమైంది, ఖచ్చితంగా ప్రతి కుమారుడు కుమార్తె కూడా శిక్ష గుండా వెళ్ళవలసింది. ఒకవేళ శిక్షను తప్పించుకొని తిరిగితే దుర్బీజులే కానీ కుమారులు కారు. హల్లెలూయా. దేవుడు నిన్ను కుమారుడుగా కుమార్తెగా చూడాలనుకుంటున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, పాస్టర్ గారిని, మేము దేవునికి కుమారులుగా కుమార్తెగా ఉండాలంటే ఏం చేయాలి? రక్షణ పొందే మంచిదే, బాప్తీసం పొందే మంచిదే. మేము దేవునికి కుమార్తెలుగా కుమారుడుగా ఉండాలనుకుంటున్నాం, మేమేం చేయాలి? యవనస్తుడు అడిగాడు, నిత్య జీవానికి వారసు నేనేమి చేయాలి? ఏం చేయాలి చెప్పండి అమ్మ, నోరు తెరిచి చెప్పండి అమ్మ. చెబితే గబక్కన ఇప్పుడే ఆడ శిక్ష వచ్చిద్దో, ఇప్పుడే ఆడ పైనుంచి గబక్కన ఏదైనా ఊడిపడితే భయపడుతున్నారు. శిక్ష అంటే ఏదో మనం చచ్చిపోయే శిక్ష కాదండి. శిక్ష అంటే లోక సంబంధ శిక్ష కాదమ్మా. ఆయన ఇచ్చే శిక్ష నిన్ను క్రమశిక్షణలోనికి మారుస్తుందండి. దేవుడిచ్చే శిక్ష నిన్ను ఆయన పరిశుద్ధతలోనికి మారుస్తుంది. పౌలు అందుకనే స్పష్టంగా అంటున్నాడు, ఆయన ముళ్ళు ఏం చేస్తుంది? గర్విస్తాడేమో చెప్పి దేవుడు సాతాను దూతగా పౌలు శరీరంలో ఉంచాడు. అది పౌలు ఏం చేస్తా ఉంది? హెచ్చిపోకుండా ఆ దూత పౌలు అణిచివేస్తా ఉంది. నువ్వు దేవుని శిక్షని ఎంతకాలం తృణీకరించినా ఆయన శిక్షకు లోబడకపోతే మనం కుమారులు అనిపించుకోలేమండి. కాబట్టి నువ్వు మనస్ఫూర్తిగా దేవుడితో చెప్పగలగాలి, దేవా ఒకవేళ ఆ పరిస్థితి గుండా వెళ్తే ఆ శిక్షలో మనం ఏం చేయాలో తెలుసా? అభ్యాసము చేయాలి. ప్రైజ్ ది లార్డ్. పారిపోకూడదు, తృణీకరించకూడదు, నిరుత్సాహపడకూడదు, జాలి పడకూడదు. అయ్యో నాకు ఇన్ని సమస్యలు వచ్చినాయి అనుకోకూడదండి. దాని వెనక ఏదో. అందుకు రోమిలకు రాసిన పత్రిక 8:28 చదవండి. రోమిలకు రాసిన పత్రిక 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఎందుకనగా జ్యేష్ఠుడగునట్లు చాలండి. ఎందుకనో తెలుసా? దేవుడు తను ప్రేమించు వారి కొరకు సమస్తము కూడా మేలు జరుగుట, మేలు కలుగుట కొరకే సమకూడి జరిగిస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో అది ఏ పరిస్థితి అయినా, యోబు గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి. యోబు గ్రంథం 5:17 కూడా చదవండి. యోబు గ్రంథము 5:17, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యులు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము. అలాగే లేవియాకాండం 26:23 చదవండి. లేవియాకాండం 26:23 శిక్ష మూలముగా మీరు నా ఎదుట గుణపడక నేను మీకు విరోధముగా నడుస్తాను. చాలండి. శిక్ష మూలముగా గుణపడాలి. ప్రైజ్ ది లార్డ్. అది ఇంగ్లీష్ బైబిల్. దేవుని పోలికలోనికి రావాలి, గుణపడాలి. అంటే మీరు దేవుని పోలికలోనికి రావాలి, మీ మొదటి స్థితిలోనికి రావాలి. శిక్ష మూలముగా మీరు సెటరేట్ అవ్వాలి. శిక్ష మూలముగా మీరు సరైన మార్గంలో నడవాలి, గుణపడాలి. గుణపడ్డారా? రోగంతో అమ్మ రోగాన్ని గుణపడిందంటే తగ్గిందా? గుణపడటం అంటే అదే అర్థం. గుణపడటం అంటే దానికి అర్థం ఏమిటి? మీరు దేవునిలో స్ట్రాంగ్ గా ఉన్నారా? శిక్ష మూలముగా మీరు గుణపడక అంటున్నాడు. ఈరోజు ప్రియా దేవుని సంగమా, శిక్ష దేనికో తెలుసా? మీరు దేవునిలో స్థిరముగా ఉండటానికి, మీరు గుణపడటానికి, ఆత్మీయముగా మీరు యథాస్థితిలోనికి రావటానికి, మీరు పరిశుద్ధుల యొక్క శ్వాసంలోనికి రావటానికి, మీరు దేవుని యొక్క పోలికలోనికి మార్చబడటానికి దేవుడు అంటున్నారు, మీరు నా ఎదుట గుణపడక. అంటే విరోధముగా ఉంటారు దేవుడు అంటున్నాడండి. కాబట్టి శిక్ష గుండా నువ్వు వెళ్తున్నప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని దాన్ని నువ్వేం చేయాలి తెలుసా? ప్రాక్టీస్ చేసి, అభ్యాసము చేసి, దేవునికి మనం లోబడి ముందుకు సాగితే ఆ శిక్షా ఫలాన్ని మీరు పొందుకుంటారండి. హల్లెలూయా. ఆ శిక్ష ద్వారా కలిగే ఫలము, ఆ శిక్ష ద్వారా దేవుడు ఏ మేలు దాచిపెట్టాడు, దాని వెనక ఏది దాచి ఉంచాడో దాన్ని మీరు అనుభవించగలిగితే ఖచ్చితంగా మీరు పరిశుద్ధుల గుంపులో చేర్చబడతారు. హల్లెలూయా. కాదు పాస్టర్ గారండి, మీరు ఏమైనా చెప్పండి, మాకు శిక్షలు ఏం వద్దు, తొందరగా విడిచిపెడితే మేము ఇంటికి వెళ్తాము, మళ్ళీ వచ్చే ఆదివారం వస్తాము,
కూర్చుంటాము, కాసేపు వెళ్ళిపోతాం. కానీ ఆ శిక్షలు, ఆ దండలు, ఆ గద్దింపులు మాకు వద్దంటే రేపు ఒక రోజు ప్రపంచానికి తీర్పు జరగబోతుందమ్మా. ఇప్పుడు ఒకవేళ మనము నిశ్శబ్దంగా ఉండవచ్చు, ఇప్పుడు ఒకవేళ మనం తప్పించుకొని తిరగవచ్చు, కానీ రేపు అక్కడ ఎవరు కూడా తప్పించుకొని తిరగలేరు కదా. ప్రైజ్ ది లార్డ్. యేసే రాకడ వచ్చినప్పుడు ఎవరు ఎత్తబడేది? సిద్ధపడిన సంఘం. సిద్ధపడటం అంటే ఆయన పోలికలోనికి మార్చబడటం. ఆయన పోలికలు మార్చబడటం అంటే యేసై పోలికలు మార్చబడి ఇది ఒకరోజు జరిగేది కాదండి. ఇది ఒక ఆదివారం జరిగేది కాదు, ఒక నెల జరిగేది కాదు. ఇది డే బై డే నీ జీవితంలో వస్తున్న ప్రతి దాన్ని కూడా అధిగమించి ముందుకు సాగగలిగితే దేవుని పోలిక అప్పుడు నీలోనికి వస్తుంది. యోబు అందుకని అంటున్నాడు, ఆయన నన్ను చంపిన, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె నేను కనపడుతాను. చెప్పలు గుర్తు దేవునిక నామాన్ని మహిమపరుద్దాం. నువ్వు శ్రమ లేకుండా, వితౌట్ క్రాస్ లేకుండా, పరీక్ష లేకుండా, శిక్ష లేకుండా దేవుని పోలికలోనికి నువ్వు రాగలిగిన మార్గము ఏదైనా ఉన్నదా? చెప్పండి. దేవునికి జీవితం సంఘం అంతా కలిసి, దేవా ఇంత కష్టం కాకుండా, పరీక్ష లేకుండా, శిక్ష లేకుండా, క్రాస్ లేకుండా ఇక ఏదైనా దాన్ని ఏమంటారు అడ్డదారి లేకపోతే రాంగ్ రూట్ ఏదైనా ఉందేమో ఒకటి చెప్పండి అయ్యా అని అడుగుదాం దేవుణ్ణి. దేవుడు అంటాడు ఏదీ లేదు, ఖచ్చితంగా ఇరుకు మార్గములో నడవవలసిందే. ప్రైజ్ ది లార్డ్. లోకానికి వేరవలసిందే. లోకంలో ఉండి మనం వెలుగుగా, ఉప్పుగా ఉండవలసిందే. అందుకనే కొరింథీ సంఘానికి పౌలు గారు అంటున్నారు, కొరింథీ సంఘం 2 కొరింథీ 6వ అధ్యాయములో 17వ వచనం చదవండి. 2 కొరింథీ మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నామనియు అందుకు దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి నేను వారి దేవుడునయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ 5-12 వచనాలు ఉన్న ఆ సారాంశాన్ని మనం విన్నాం. దేవుడు తన కుమారుల్ని, కుమార్తెల్ని శిక్షిస్తాడండి ఆయన. కానీ నువ్వు చేయవలసిన పని ఒకటే, ఆయన శిక్షను తృణీకరించకూడదు, తప్పించుకొని తిరగకూడదు. అమ్మో దేవుడు శిక్షిస్తున్నాడు కదా మనం విసుగు చెందకూడదు. రెండవదిగా దేవుడు నిన్ను ఎందుకు శిక్షిస్తాడంటే నిన్ను కుమార్తెగా, కుమారుడిగా చూస్తున్నాడు కాబట్టి నీకు ఒక క్రమశిక్షణ, రెండవదిగా పరిశుద్ధతలో పాలు పొందేటట్లుగా నేను ఆయన అది అనుమతించాడు. కాబట్టి నువ్వు చేయవలసిన పని ఒకటే, ఆ శిక్ష వీధిలో మనం ఏం చేయాలంట, దాన్ని అభ్యాసము చేసుకోవాలి. నువ్వు వెళుతున్నప్పుడు అది నీకు ఎలాగుండిద్ది చెప్పండి అమ్మా. ప్రస్తుతము సమస్తము కూడా, సమస్త శిక్షయు ఎలాగుంటుంది? అది దుఃఖకరముగానే ఉంటుందండి. ఇప్పుడు యోసేపును గుంటలో వేసారు, మనం ఒక యోసేపు ఎలాగో చెప్పయ్యా అంటే ఏం చెబుతాడు? ఏమంటాడు? బాగుంది అంటాడా? యోసేపును జైల్లో వేశారు, యోసేపు ఎలాగుందయ్యా అంటే యోసేపు బాగుంది అంటాడా? యోసేపును తప్పు చేశాడని లేకపోతే ఆ నేరం మోపారని జైల్లో వేశారు, అక్కడ కొట్టారు. యోసేపు దగ్గరికి వెళ్ళి యోసేపు ఎలాగుందని ఏం చెబుతాడు? యోబు దగ్గరికి వెళ్ళి, యోబు బిడ్డలందరూ కోల్పోయారు కదా, యోబు పశువులు చచ్చిపోయిన, ఇల్లు కూలిపోయావు, ఎలాగుందంటే అంత బాగుందని చెబుతాడా? ఎలాగుందంట? ప్రస్తుతము చెప్పండి అమ్మ, దుఃఖకరముగానే ఉంటుంది. అది చూసే వాళ్ళకి వింతగానే ఉంటుంది. అది ఒకవేళ పరిస్థితి ఒకవేళ చూడటానికి దుఃఖకరముగా కనపడును, కానీ దాని యందు అభ్యాసము చేసిన ఎడల, ప్రైజ్ ది లార్డ్. అభ్యాసం అంటే ఏమిటి చెప్పండి అమ్మ? అభ్యాసం అంటే ఏమిటి? దాని యందు నువ్వేం చేయాలి చెప్పండి? అది అనుమతించి, అంగీకరించి, ఇది దేవుడు నాకు ఎందుకు అనుమతించాడో మనం ఇలా చెప్పగలమా? మనం ఏమంటాం తెలిసి, ఏదో వచ్చిన ముందు చెప్పండి చెప్పగలమా? కూర్చొని, అయ్యా దేవుడు నాకు ఎందుకు ఇచ్చావు, దీని ద్వారా నాకు ఏదైనా మంచి ఏదైనా ఉందా, నాకెందుకు ఈ వ్యాధి, ఈ బాధ, ఈ కరువు ఎందుకు నాకు అనుమతి, దీని ద్వారా నేను ఏదైనా పాఠం నేర్చుకోవాలా, దీని ద్వారా నేను ఏదైనా లెసన్ నేర్చుకోవాలా, దీని ద్వారా నేను ఏదైనా నా జీవితంలో భవిష్యత్తులో ఏదైనా నేర్చుకోవాలా, దేవుని అడగాలి. అది అభ్యాసం అంటే. అట్లా కాకుండా సమస్య రంగాల్లో మనం పారిపోయి లేకపోతే గందరగోళం చేసుకుంటే అభ్యాసము జరగదండి. యోబు అభ్యాసము చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్.
యోసేపు అభ్యాసము చేసుకున్నాడు, అపోస్తలుడైన పౌలు అభ్యాసము చేసుకున్నారు కనుకనే వాళ్ళ జీవితాల్లో ముగింపు అంతా మేలుకరముగా మార్చబడింది. కాబట్టి ఈరోజు నువ్వు అభ్యాసము చేయాలి, ఆందోళన చెందకూడదు. సైతాను కుమారులు దేవుడు ఎప్పుడు క్రమశిక్షణలో పెట్టాడు. దేవుడు తన కుమారుల్నే క్రమశిక్షణలో పెడతాడు. ఆయన శిక్ష గుండా తీసుకుని వెళ్తాడు తన చిత్తము చొప్పున జీవించటానికి. ఇది అందరికీ దొరికే అదృష్టము కాదండి. సమస్యల గుండా వెళ్ళేవారిని చూసి నువ్వు ఎగతాళి చేస్తున్నావు అంటే నువ్వు దేవుని కుమారుడివే కాదండి. అలా దేవుని కుమారుడు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా. ఎలీషా గురించి మనం విన్నాం, ఉన్నతల అభిషేకాన్ని పొందుకున్నాడు. కానీ తన ముగింపు స్థితి చూసారా? మరణకరమైన వ్యాధి గుండా వెళ్ళాడండి. పెద్ద పెద్ద భక్తులు ముగింపులో మరణకరమైన వ్యాధుల గుండా వెళ్ళేది తెలుసా? దేనికి తెలుసా? దేవునికి మహిమ రావటం కొరకు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంఘం, నా మాటలు ముగించేస్తున్నాను. శిక్ష గుండా వెళ్తా ఉంటే దానికి లోబడి ఏం చేయాలో తెలుసా? దేవుని దగ్గర సహాయాన్ని కోరుకోవాలి. దేవా, ఈ శిక్షలో నేను ఏమి నేర్చుకోవాలి? ఈ శిక్ష ద్వారా అయ్యా నేను ఇంకా ఏదైనా నేను పరివర్తన చెందవలసింది ఏదైనా ఉన్నదా? నేను రూపాంతరం చెందవలసింది ఏదైనా ఉన్నదా? నా మాట, నా ప్రవర్తన సంఘములో, సమాజంలో, నా తోటి వారి దగ్గర నా యొక్క జీవితం ఎలాగ ఉందో నాకు నేర్పించు ప్రభు అని అడగాలి. కాదయ్యా నాకు శిక్షే వద్దు అంటే దేవుడు ఏం చేయలేడండి. శిక్ష తప్పించుకొని తిరుగుతున్నామంటే దేవుడు ఏం చేయలేడు. రేపు ఎవరు? దేవుని కుమారులు మాత్రమే దేవునికి రాజ్యములో ఉంటారు. అందుకని చివరిగా కొలస్సీ సంఘముతో పౌలు గారు అంటున్నారు, మొదటి అధ్యాయం 28 వచ్చిన ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి. హల్లెలూయా. అలే ప్రకటన గ్రంథం 3:19 నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడమ్మా. నేను దేవుడు ఎందుకు ఎక్కువగా నీ ఎడల శ్రద్ధ కలిగి ఉంటున్నాడు. నువ్వు ఎక్కువ పనిష్మెంట్ గుండా వెళ్తున్నావు అంటే నువ్వు దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నువ్వు వెళ్ళే మార్గం ఒకవేళ ముయ్యబడతా ఉందంటే అక్కడ ఏదో అవతల హాని ఉంది. నువ్వు వెళ్ళే మార్గం ఏదైనా ఒకవేళ గందరగోళంగా ఉంటే దాని తర్వాత ఏదో ఒక రాంగు జరగబోతుంది. దేవుడు అందుకని ముందుగానే నీ మార్గములు క్లోజ్ చేసాడు ఆయన. కాబట్టే ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క కుమారుల జీవితాలు ఇవన్నీ జరుగుతాయండి. దుర్బీజుల్లో జరగవండి. నార్మల్ లైఫ్, రావటం, కూర్చొని వెళ్ళిపోవటం, ప్రైజ్ అలా రావటం, పాషకన వందనాలు, చలో, అట్లా కాదు. అలాంటి జీవితం కాదండి. నువ్వు జీవిస్తే దేవుని కుమారుడిగా, కుమార్తెగానే జీవించాలి. దుర్బీజుగా మనం జీవిస్తే మన భక్తికి అర్థం అనేది ఉండదండి. కానీ ఈరోజు మనం ఒకరి తీర్మానం తీసుకోవాలి. దేవా, నీ కుమార్తెగా, కుమారుడిగా నన్ను స్వీకరించు. ఇప్పుడు దాకా నేను ఇవన్నీ ఏదో నార్మల్ అనుకున్నాను, కానీ నేను వెళ్ళే ప్రతి మార్గము కూడా అది నా మేలు కొరకే. ప్రైజ్ ది లార్డ్. నేను వెళ్ళే ప్రతిదీ కూడా, నేను అనుభవించే శోధన, శ్రమ, అది ఏదైనా కూడా అది నా జీవితంలో ఏదో అది లోటు పోర్చబట్టానికే నాయన నువ్వు అనుమతించి ఇప్పుడు తెలుసుకోలేకపోయాను. దైవజనుడు నువ్వు మాతో మాట్లాడావు. ఈ వెళుతున్న పరిస్థితి గుండా నేను ఏమేమి నేర్చుకోవాలో నాకు ఆలోచన దయచేయండి ప్రభుని. దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. అవి అనేకుల జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో వెళ్ళిన మార్గాన్ని అనేకులకు పరిచయం చేసి నీ ద్వారా అనేకులను బలపరచగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఇవన్నీ ఇప్పుడు సాధ్యం తెలుసా? ఇప్పుడు సాధ్యమండి. నువ్వు దేవుని కుమారుడుగా ఆయన నీకు వేసే ప్రతి శిక్ష, గద్దింపుకి, దండానికి నువ్వు లోబడి అంగీకరించినప్పుడే సాధ్యం అండి. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనకు దీవించును గాక. థ్యాంక్ యూ లార్డ్. దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. దేవా, మీకు స్తోత్రం నాయన. సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడుతుందేమో. ఈరోజు నువ్వు వెళుతున్న మార్గం బాధగా ఉందేమో. ఈరోజు నువ్వు వెళుతున్న మార్గం చాలా కష్టముగా ఉందేమో. నువ్వు అనుభవిస్తున్న వ్యాధి, బాధ అది చాలా ఇబ్బందికరముగా ఉన్నదేమో. కాదు. దేవుడు నిన్ను కుమారుడుగా చూడాలనుకుంటున్నాడు. నిజమైన కుమారుడుగా, నిజమైన కుమార్తెగా చూడాలనుకుంటున్నాడు. నిన్ను దుర్బీజుగా దేవుడు చూడాలనుకోవటం లేదండి. దేవుడు వేరొక పిల్లలాగా నేను ఆయన కుమారుడిని చూడాలనుకుంటున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. దేవా, మీకు స్తోత్రం నాయన. యెహోవా తనకి ఇష్టమైన కుమారుని గద్దించు.